హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక అద్భుతమైన టెంపుల్ గురించి. అదేదో కాదు, శ్రీ శ్రీ భువనేశ్వరి దేవి టెంపుల్. ఇది ఎగ్జాక్ట్గా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో, సబ్బవరం నుంచి చోడవరం వెళ్ళే రోడ్లో ఆరిపాకకి దగ్గరలో ఉన్న యాపపాలెం అనే విలేజ్ దగ్గర ఉంటుంది. ఈ టెంపుల్ చాలా స్పెషల్. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే 41 రోజులకి అమ్మవారి దర్శనం అయితే ఇస్తారు. ఈ టెంపుల్ గురించి నాకు కూడా తెలియదు, నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు. లైక్ మళ్ళీ నేను టెంపుల్స్ వెళ్తాను కదా, ఒకసారి వెళ్ళి చూడు అని చెప్పి. సో ఈరోజు నేను టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఇదేంటి ఎలానో అనేది ఒకసారి మీకు కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసి 41 రోజులకి అమ్మవారి దర్శనం ఇస్తారు. అండ్ మనం అనుకున్న కోరికల్ని ఇలా 41 రోజులకి ఆదివాసం అని చేస్తారు కదా, ఆదివాసం చేసినప్పుడు ఒక ఆకు అయితే చెప్తారు. ఏదైతే ఆకు చెప్తారో ఆ ఆకు మీద మనం అనుకున్న కోరికల్ని రాసి హిందీలో సమర్పిస్తే ఆ 41 రోజుల్లోనే ఆ కోరికలు తీరుతాయని చెప్పి నమ్ముతారు. సో మనం కూడా వెళ్ళి ఒకసారి ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇది సబ్బవరం వచ్చే రోడ్డు, సబ్బవరం నుంచి వయా చోడవరం వెళ్ళే రోడ్డు ఇది. సో ఆయిపాక దగ్గరలో ఇలా టెంపుల్ అయితే మీకు ఆచి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆల్రెడీ చూసారు కదా, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. సో టెంపుల్ ఎంట్రన్స్లో మీకు కావాల్సిన పూజ సామాన్లు, పాలు, కొబ్బరికాయలు అన్నీ అమ్ముతున్నారు. ఈరోజు వచ్చేసి బిల్వపత్రి అంటే మారేడు పత్రి అంటారు కదా, అది వచ్చేసి. సో టెంపుల్ రోడ్ మీద నుంచి ఇలా లోపలికి అయితే ఉంటుంది. మనం లోపలికి అయితే వెళ్ళాలి. వెహికల్స్ని కూడా డైరెక్ట్గా అలౌ చేస్తున్నారు. మనం వెహికల్స్ మీద కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో వెహికల్స్ని అయితే నేను కంప్లీట్గా లోపలికి అయితే అలో చేయట్లేదు. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇలా పార్కింగ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందు వరకు అయితే నడిచి వెళ్ళాలి. అండ్ చెప్పాను కదా, ఇదే బిల్వపత్రి అంటే, దీన్నే మారేడు పత్రి అని కూడా అంటారు. ఈరోజు చేసే పత్రి అయితే ఇది. దీని మీదే కోరికలన్నీ రాసి అమ్మవారి హుండీలో సమర్పించాలని చెప్పారు. అలా ఎవ్రీ 41 డేస్కి ఒకసారి ఈ ఆకు అయితే మారుతుంది. మనం నడుచుకుంటూ వెళ్ళలేకపోతే ఇలా ఆటోల్లో కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఆటో స్టాండ్ అయితే ఉంది కదా, ఓన్ వెహికల్స్ని అయితే అలో చేయట్లేదు, కానీ ఆటోస్ని అలో చేస్తున్నారు పై వరకు కూడా. పెద్ద డిస్టెన్స్ అయితే ఏం లేదు, కొంచెం దగ్గర ఉంది, లైక్ 500 మీటర్స్ అలాగా. కాకపోతే రోడ్ అంతా కొంచెం ఘాట్ రోడ్ కదా, అందుకనే అలా ఉంది. మీరు రాగలంటే నడుచుకొని ఈజీగానే వచ్చేయచ్చు, లేదు అంటే ఆటోస్ అవైలబుల్ ఉన్నాయి, ఆటోస్ తీసుకొని అయితే రావచ్చు. రోడ్ ఇలా ఉంది కదా, అందుకనే అలా అనిపిస్తుంది. వచ్చేసాం టెంపుల్ దాకా. సో ఫ్రీగా లైన్లోకి వెళ్ళే వే అయితే ఇది. ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను, ఇప్పుడు నియర్లీ 6:30, 6:45, 7 అవుతుంది. సో అందుకే ఎంత ఖాళీగా ఉంది. సో ఫ్రీ దర్శనం అయితే ఎలా ఉంది. అండ్ ఇంకోటి 100 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. టూ మచ్ 100 రూపీస్ అంటే. ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది, అంత ఎక్కువ హెవీ క్రౌడ్ ఏం లేదు. ఇలా స్పెషల్గా పూజలు కూడా చేసుకోవచ్చు. మనం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. ఇక్కడ భువనేశ్వరి దేవి దగ్గర ప్రత్యేక పూజలు ఏవి చేస్తున్నారు, కుంకుమ పూజలు అవి అలా కూడా చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ చాలా బాగుంది. అభిషేకం చేయడానికి స్వయంగా మనతోటే చేయించడానికి వాటర్ అది కూడా ఇస్తున్నారు, కుంకుమ నీళ్ళు అవి ఇస్తున్నారు మనకి ఇలా కుంకుమ నీళ్ళు అయితే ఇస్తున్నారు స్వయంగా మనమే అభిషేకం చేయడానికి. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇలా వెనక్కి వస్తే ఇక్కడ కూడా మళ్ళీ దుర్గాదేవి అమ్మవారు, వినాయకుడి గుడి అయితే ఉంది.
ఇలా వెళ్తే బొటనబావి అని ఉంటుంది. అది శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి బొటనవేలు ముద్ర అని నమ్ముతారనమాట. సో అందరూ ఇలా తాడు పట్టుకొని పైకి అయితే వెళ్తారు. మనం కూడా వెళ్దాం. ఇలా పైకి దారి అయితే చాలా కష్టంగా ఉంది. ఇలా థాట్ సపోర్ట్ తీసుకొని అయితే పైకి అయితే వెళ్ళాలి. ప్రాపర్ వే లేదు, వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. కొంచెం స్లిప్ అయినా కూడా రాయిలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది. వస్తున్నప్పుడు ఆగి రెస్ట్ తీసుకొని వస్తే చాలా మంచిది. నేను చెప్పకపోయినా ఆగుతారు. వే అలా ఉంది. సో ఫైనల్గా పైకి అయితే వచ్చాం. పైనుంచి వ్యూ చూస్తే ఎలా ఉంది. ఈ టెంపుల్ అంతా కూడా అక్కడ ఉంది. జనమందరూ అలా వస్తున్నారు. అండ్ మనం ఇంత కష్టపడి వచ్చింది ఇది చూడడానికి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో మనం కూడా ఇలాగా మన కోరికనైతే ఆ ఆకు మీద అయితే రాసాం. అండ్ ఇవే ఆ హుండీలు వచ్చేసి, ఈ హుండీల్లో మనం ఆ కోరికలు ఏవైతే రాసామో ఆ ఆకుని ఈ హుండీలో అయితే వేసేయాలి. అండ్ మధ్యాహ్నం పూట అన్నదానం కూడా జరుగుతుంది అనుకుంటా. ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అంటే ఫుడ్ కుకింగ్ అదంతా కూడా చేస్తున్నారు. ఇంకా నేను ఎర్లీగా వచ్చానని చెప్పాను కదా, ఇంకా మధ్యాహ్నం టైం అవ్వలేదు. దర్శనం కూడా ఫాస్ట్గానే అయిపోయింది. ఖాళీగానే ఉంది కొంచెం. లేదంటే ఈ లైన్స్ అన్నీ ఫిల్ అయ్యి ఉంటాయంట. అంత ఖాళీ లేకుండా ఉంటారు జనం అంతా. ఇప్పుడిప్పుడే వస్తున్నారు అందరూ కూడా. అలా గుడి సైడ్ నుంచి ఇలా ఇటు వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక పుట్ట ఉంటుంది అనమాట. ఏదైతే శ్రీ భువనేశ్వరి దేవి స్వయంగా వెలిచారో అదే ఈ పుట్ట అనమాట. సో మనం ఇప్పుడు వెళ్దాం. ఇది భువనేశ్వరి దేవి స్వయంగా వెలిసిన పుట్ట అని చెప్తారు. సో ఏదైతే బిల్వపత్రి అంటే మన కోరికలు రాసి హుండీలో వేసాం కదా, ఆ పత్రి లాస్ట్లో టెంపుల్ క్లోజ్ చేసేటప్పుడు అమ్మవారి మీద మనం రాసి హుండీలో వేసిన పత్రిలన్నీ తీసి అమ్మవారి మీద వేసి క్లోజ్ చేసేస్తారంట. మళ్ళీ 40 days అలా క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చిన 41st డే 45th సండే మళ్ళీ ఆదివాసం కార్యక్రమం అయితే చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానా. నెక్స్ట్ ఎప్పుడు అనేది కూడా అనౌన్స్ చేస్తారు. ఇక్కడే చెప్తారు ఎప్పుడు అనేది. నెక్స్ట్ వచ్చే ఆదివాస కార్యక్రమం ఎప్పుడు కూడా నమ్మకంతో రండి, అమ్మ ఆశీస్సులు తీసుకోండి. సో ఇది ఈరోజు వీడియో అయితే. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఓం శ్రీ భువనేశ్వరి దేవి నమః.